మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందా? మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందని ఏ బ్యాంకు క్రెడిట్ కార్డు ఇవ్వట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. మీ క్రెడిట్ స్కోర్ ఎంత తక్కువ ఉన్నా మీకు క్రెడిట్ కార్డు ఎలా వస్తుందో ఈ వీడియోలో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పే ప్రాసెస్ మా ఫ్రెండ్స్కి వర్కౌట్ అయింది, అందుకే మీకు చెప్తున్నాను. ఈ ప్రాసెస్ క్రెడిట్ స్కోర్ లేని వాళ్లకే కాదు, ఇన్కమ్ ప్రూఫ్ లేని వాళ్లకి కూడా క్రెడిట్ కార్డు వస్తుంది. గత కొంతకాలం నుండి బ్యాంక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించుకుని క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఒక 30,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు 30,000 లిమిట్తో క్రెడిట్ కార్డు ఇస్తారు. మీరు అనుకోవచ్చు, డబ్బులుంటే ఎందుకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి క్రెడిట్ కార్డు ఎందుకు తీసుకోవాలి అని. మీరు డైరెక్ట్ డబ్బులు వాడుకుంటారు, ఇప్పటికీ ఓకే, బాగానే ఉంది, తర్వాత ఏంటి? అదే మీరు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి కార్డు తీసుకుని మీరు కుదిరినంత వరకు తక్కువగా కార్డు వాడుకోని టైంకి బిల్ పే చేస్తే మీ సిబిల్ ఇంక్రీజ్ అవుతుంది 6 మంత్స్లో. దీనివల్ల ఫిక్స్డ్ డిపాజిట్లో మనీ ఉంటుంది, దానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకోవైపు క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. మీరు క్రెడిట్ కార్డుని జాగ్రత్తగా వాడుకుంటే బ్యాంక్స్కి మీ పైన నమ్మకం పెరుగుతుంది. భవిష్యత్తులో మీకు వేరే లోన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు అనుకోవచ్చు, అలాంటి క్రెడిట్ కార్డ్స్ ఎక్కడ ఉన్నాయని. చాలా బ్యాంక్స్ ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించుకుని కార్డ్స్ ఇస్తున్నారు. మీకు కొన్ని కార్డ్స్ లింక్స్ వీడియో కింద లింక్స్ ఇస్తాను, మీ అవసరాలకి తగిన కార్డు చూసి అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన కల్పతరు మీకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.